అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 23 జూలై కేంద్రం పాస్ చేసిన రూల్ ప్రకారం బంగారం నిజంగా భారీగా తగ్గిందా అండి? సో మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకేమనిపించిందో నేనైతే ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇందులో ఎంతవరకు తగ్గింది, నిజంగా గోల్డ్ అయితే తగ్గిందా, ముందున్న రేట్లోనే ఉందా, లేదంటే వాళ్ళు పాస్ చేసిన తర్వాత మరుసటి రోజే ఎంత తగ్గింది అనేది చూసేద్దాము. తగ్గిందా లేదా అనేది కూడా చూద్దాం, వచ్చేయండి. 24th జూలై అంటే 22 క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి 6495 రూపీస్ అయితే ఉంది. సో 24 క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి 7086 రూపీస్ అయితే ఉంది. 18 క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి 5314 రూపీస్ అయితే ఉందన్నమాట. అలా లెక్కేస్తే 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ వచ్చేసి 64,950 రూపీస్ అయితే ఉందండి. 24 క్యారెట్స్ వచ్చేసి 10 గ్రామ్స్ వచ్చేసి 70,860 రూపీస్ అయితే ఉంది. సో అలా అంటే కేంద్రం మనకు రిలీజ్ చేసిన బిల్ ప్రకారం 6% అయితే గోల్డ్ ఆర్నమెంట్స్ మీద తగ్గింది అని చెప్పారు. సో 18 క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి 10 గ్రామ్స్ వచ్చేసి 53,140 రూపీస్ అయితే తగ్గింది. సో 10 గ్రామ్స్ మీద మనకి ఎంత తగ్గినట్టు? 6% అంటే 3,000 to 4,000 రూపీస్ వరకు తగ్గింది. గ్రాముకి 300 ఆ లెవెల్లో అయితే తగ్గిందనమాట. సో అలాంటప్పుడు ఫ్యూచర్లో పెరగదా, ఇంకా గోల్డ్ ఇంకా పెరగకపోతే మనం తీసిన గోల్డ్ వాల్యూ ఉండదా అంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో అయితే గోల్డ్ పెరుగుతుందండి. ఎవ్వరూ చెప్పలేదు ఇదే గోల్డ్ ఫిక్స్డ్ రేట్ ఇదే అని ఎవ్వరూ చెప్పట్లేదు. కాబట్టి ఫ్యూచర్ కన్ఫామ్గా పెరుగుతుంది. సో మీరైతే గోల్డ్ కొనాలి అనుకుంటే కొనండి. ఎందుకంటే చాలామంది ఇంకా తగ్గిపోతుందని చెప్పి సైలెంట్గా ఉంటారు, ఇంకా తగ్గుతుందేమో అని చెప్పి. గోల్డ్ ఎప్పటికీ మరీ ఎక్కువ వేలల్లో తగ్గిపోదు, ఓన్లీ హండ్రెడ్స్లో 10s మాత్రమే తగ్గుతుంది. మీరైతే అబ్జర్వ్ చేశారనుకోండి 1 గ్రామ్కి 300 రూపీస్ తగ్గిందనమాట. ఎంత పెరిగిందండి అది ఒకసారి చూస్తున్నారా మీరు? సో 5 to 6 ఇయర్స్ లోపల 20,000 ఉన్న గోల్డ్ ఇప్పుడు దగ్గర 60,000 వరకు వచ్చింది. అంటే ఓవరాల్గా 40,000 ఆ రేంజ్లో పెరుగుతూ ఉన్న గోల్డ్ని 300 రూపీస్తో మనం తగ్గిస్తే 300 లేదంటే 3,000 అనుకుందాం, లేదు అంతకన్నా ఎక్కువ తగ్గింది అనుకుంటే 4,000 అనుకుందాం. సో అంత పెరిగిన గోల్డ్ 300 తగ్గితే మనకు తగ్గినట్టా అండి? 3,000 4,000కి ఒక తగ్గింది అని మనం ఫీల్ అవుతున్నామా? చెప్పండి, మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు బడ్జెట్ ప్రకారం మనకి తగ్గింది అని అదే పదంగా TV9లో కానీ ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో వస్తూనే ఉంది. కాబట్టి సో మనం ఆలోచిస్తాం, ఓకే గోల్డ్ రేట్ తగ్గింది కదా, వెళ్ళి గోల్డ్ కొనుక్కుందాం అని చెప్పి. సో కేంద్రం చాలా గోల్డ్ ఎగుమతులు పెరగడానికి అయితే కేంద్రం తగ్గించిందండి. అంతేకాని మనం కొనాలి అని ఏముండదు. RBI ఆల్రెడీ ఎక్కువ గోల్డ్ కొని పెట్టుకునిందని చెప్పి మనమే ఆ న్యూస్లోనే మనం విన్నాము. సో అలాంటప్పుడు గోల్డ్ ఎగుమతులు ఎక్కువగా మన కేంద్రం కొనింది కాబట్టి ఆ గోల్డ్ సేల్ అవ్వాలి అనుకుంటే గోల్డ్ రేట్ తగ్గింది అని ఒక పార్లమెంట్లో ఒక బిల్లు పాస్ చేస్తేనే వాళ్ళకి జనాలకి మంచిగా గోల్డ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, వెళ్ళి కొంటారు అనే ఒక స్ట్రాటజీ కూడా ఉంది ఇక్కడ. సో గోల్డ్ తర్వాత అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఇలా తగ్గినప్పుడు కొనుక్కోండి, ఎందుకంటే లాభం కదా. సో మనమేమి తగ్గితే మనకే మంచిది కాబట్టి తగ్గినప్పుడు వెళ్ళి కొనుక్కోండి. ఏముంది 10 గ్రామ్స్ మీరు అప్పుడు 7,400 7,500 అలా కొంటాం మనం ఒక 1 గ్రాము. ఇప్పుడైతే మనకు 7,000కే వచ్చేస్తుంది. అంటే మనకు 10 గ్రామ్స్ మీద 3,000 to 4,000 రూపీస్ అయితే తగ్గింది. కాబట్టి సో రూపాయి తగ్గినా మనం తగ్గినట్టే అనుకుంటాము. సో కంపల్సరీ మీకు ఒకవేళ మీ దగ్గర మనీ ఉండి గోల్డ్ కొనాలి అనుకుంటే వెళ్ళి కొనుక్కోండి. ఎందుకంటే ఇంకా తగ్గుతుందని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. తగ్గేది తగ్గుతూనే ఉంటుంది, పెరిగేది పెరుగుతూనే ఉంటుంది. సో అది మన చేతుల్లో లేదు. గోల్డ్ అయితే మీ దగ్గర మనీ ఉంటే వెళ్ళి కొనుక్కోండి. ఇప్పుడు తగ్గింది కదా, సో ఈ టైంని మనం యూజ్ చేసుకోవాల్సి తప్పదు. సో గోల్డ్ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుందండి. సో అలా తగ్గింది అని చెప్పి అప్పు చేసి మాత్రం కొనకండి. మనీ ఉంటేనే వెళ్ళి గోల్డ్ అయితే కొనుక్కోండి. ఎందుకంటే గోల్డ్ నెక్స్ట్ ఫ్యూచర్లో వాళ్ళు పెంచినా తగ్గించినా మనకే కదా లాభము. పెంచితే మనకు డబ్బులు పెరుగుతూ ఉంటుంది, తగ్గిస్తే గోల్డ్గానే ఉండిపోతుంది మన దగ్గర. సో అలా ఆలోచించుకుని కొనేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఒకవేళ మీ దగ్గర మనీ ఉంది, ఇప్పుడు గోల్డ్ కొనాలి అనుకుంటే వెళ్ళి హ్యాపీగా కొనొచ్చు. మరి భారీగా తగ్గింది అనేది మాత్రం
అంత భారీగా అయితే తగ్గలేదండి. సో మనకు గ్రాముకి 300 తగ్గింది, అలాగే 10 గ్రామ్స్కి 3000 to 4000 అయితే తగ్గిందనమాట. సో అంతేకాని భారీగా తగ్గిపోయింది అనే మాట మాత్రం అవాస్తవము. సో ఎందుకో ఒక హైలైట్గా పెట్టాలి అని చెప్పి అన్ని న్యూస్ ఛానల్స్ అయితే మనకు టెలికాస్ట్ చేస్తున్నాయి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో మనకు ఒక రియాలిటీలో మనం ఎలా చూస్తాము, ఎంత తగ్గింది, మనకు రియల్గా తగ్గిందా లేదా అనేది మనం చూస్తూ ఉంటాం కాబట్టి నేనైతే పక్కనైతే మీకు స్క్రీన్ షాట్ అయితే పెడతాను చూడండి. సో లాస్ట్ 2 to 3 days, లాస్ట్ 10 days ఎలా ఉంది గోల్డ్ రేట్ అని చెప్పి, సో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది ఎంత తగ్గింది ఏంటి అని చెప్పేసి. సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు, సేవ్ ద మనీ. థ్యాంక్ యూ, బాయ్.